అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన 7 నియోజకవర్గాల నారాయణపేట, మక్కల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కొడంగల్, జడ్చర్ల, సాద్నగర్కి సంబంధించిన నియోజకవర్గాలు కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా అయితే పార్లమెంట్కి సంబంధించిన 3 ప్రధాన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి వెళ్ళేమో డీకేఆర్న, అలాగే కాంగ్రెస్కి వెళ్ళి చెల్ల వంశీచంద్రెడ్డి, బీజేపీకి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 ప్రధాన 3 పార్టీలు కూడా ప్రజలు ఎవరి వైపు ఉంటారనే, రేపు ప్రజలు ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని ఓడగొడతారనే అంశాలపైన మహబూబ్నగర్ పట్టణంలోని ప్రధానంగా కూరగాయల మార్కెట్ దగ్గర ప్రాంతంలో కూడా స్థానిక ప్రజలను అడిగే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది కూడా కొంతమంది ఆటో డ్రైవర్లను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి? పార్లమెంట్ ఎన్నికలు అంటే ఇంకా అందరు బీజేపీ వైపే ఉన్నారు, బీజేపీకే వేసేటట్టున్నారు చాలా మటుకు అయితే. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మహబూబ్నగర్ డెవలప్మెంట్ చేస్తారని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? డెవలప్మెంట్ ఏముంది, 6 వాగ్దానాలు అన్నాడు, ఆర్టీసీ ఒకటే ఫ్రీగా పెట్టిండు, ఆటోలకు గిరాకులు అయిపోతలేవు, ఏమైతే లేవు. 2 లక్షల రుణమాఫీ అని ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇంకా రైతు బంధు ఇస్తానంట, రైతు బంధుకి ఇట్లా లేదు ఇంతవరకు. ఎన్నికల తర్వాత వేస్తాడంట, అంతకుముందు మేనిఫెస్టోలో పెట్టింది ఎన్నికల తర్వాత వేస్తా అని చెప్పిండా. అంటే ముఖ్యంగా ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్. బీజేపీకి వెళ్ళి డీకేఆర్న, కాంగ్రెస్కి వెళ్ళి చెల్ల వంశీచంద్రెడ్డి, బీఆర్ఎస్కి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఏమైనా ఉంటుంది పోటీ, బీఆర్ఎస్ అయితే ఏం లేదు. అలా ప్రధానమంత్రి మళ్ళీ మోడీ కావాలనుకుంటున్నారు. ఎట్లా మోడీ సంక్షేమ పథకాలు ఎట్లున్నాయి మీకు 10 ఏళ్ళ? దేశం బాగుండాలంటే సెంటర్లో బీజేపీ ఉండాలి, మోడీ ఉండాలి. నుంచి కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి 12 రోజులు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి గెలిచిండు, ఇప్పుడు కూడా మళ్ళీ 3 పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండబోతున్నాయి ఎన్నికలు? ప్రజలు మీరు ఎటువైపు ఉండబోతున్నారు? నేనైతే బీజేపీ వైపే ఉంటున్నా. గత ఎన్నికల్లో పార్లమెంటు నుంచి బీఆర్ఎస్కి వెళ్ళి మన్నె శ్రీనివాస్ ఉండే, ఆయన ఎలక్షన్ల నాడు వచ్చిండు, ముఖం చూపించిండు. మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ పోటీ చేస్తున్నానని చెప్పి మళ్ళీ వచ్చిండు, అంతే. ఇంతవరకు అయితే ఆయన ముఖం చూసింది లేదు. ఎంపీ నుంచి ఎంపీ ఫండ్ వస్తుంది, ఆ ఫండ్ నుంచి గీడ భవనం కట్టినా అనేది ఏం లేదు. ఇంతకుముందు మన టోటల్గా ఆంధ్రప్రదేశ్ లాగా ఉన్నప్పుడు బ్రహ్మాండ రామచంద్రరావు చూడండి, పులివీరనాయ్ చూడండి, వాళ్ళ ఎంపీ ఫండ్కి వెళ్ళి ఫండ్ తీసుకొచ్చి కొన్ని భవనాలు కట్టించారు. ఇప్పటికైనా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజెంట్గా మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ఎంపీలు మనకు మామినాడు కాన్స్టిట్యూషన్కి చేసింది ఏం లేదు. వాళ్ళు తీసుకొని అక్కడ పైకి వెళ్ళి వచ్చిందా రాలేదా మాకైతే తెలియదు. వాళ్ళు తీసుకొని పోటీ చేయడం, మళ్ళీ 5 ఏళ్ళు కాదాడు మళ్ళీ పోటీలో మేము ఉన్నామని చెప్పి తిరగడం. తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ నీవు ఎలక్షన్ నాడు వస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, మేము నిలబడమని చెప్పి మళ్ళీ ముఖం చూపి ఆ ఎలక్షన్ల పూర్తికి మాత్రమే ముఖం చూపించిపోతారు, అంతే. వేరే విషయం ఏం లేదు. అంటే ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి అయ్యిండు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ 17 సీట్లను గెలిపించుకొని కేంద్రంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చూస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆ విషయం మీద మనం చెప్పలేము. నా ఒపీనియన్ నేను చెప్పిన, నేనైతే బీజేపీకి ఓటేస్తానని నేను కుల్లా చెప్పేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయిందంటే ఇప్పుడు వచ్చింది, అది దానికి ఇంకా అవ్వ తెలియదు బువ్వ తెలియదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలించాడు. ఆయనది జనాలు అందరు చూసిరు కాబట్టి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఆయనకే ఉంది, కాదని అంటలేను. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది మంచిది కాదంటలేను. నేను ఫస్ట్ ఉన్నదే కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఎట్లాంటినంటే కదా చూసి మన భారతదేశ పరిస్థితిని చూసి మనం నడుచుకోవాలి కదా. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నాను? నాకైతే నరేంద్ర మోడీ కావాలని. ఇక్కడ క్యాండిడేట్ అని కాదు, పైన నీవు నన్ను అడిగినా సరే, నీ విలేజ్లో హన్వాడ కానీ ఇక్కడ ఏ చిన్న పల్లెటూరులోని రైతులను కానీ ఎవరినైనా అడుగు, పైన మోడే ఉండాలి. అంటే నేను ఎందుకంటే
ఇక్కడ టీ పాయింట్ ఉన్నది. నేను అడుగడుగు పోయి అంత రైతులకు ఛాయ్ అమ్ముతా. పైన మోడే ఉండాలి అంటే పల్లెటూరు వాళ్ళు అంటుర్రు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు ఓకే. తర్వాత నాకు దానికి వేయండి, నేను అమలు చేస్తా, లేకపోతే అంటే మనకి ఇబ్బంది అవుతుంది అంట. తప్పు కదా, తప్ప కదా ఆ తప్పు. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ ఇక్కడ గెలవకపోతే అదృష్టం ఉండి గెలుస్తేనేమో సరిపోయా. ఒకవేళ గెలవకపోతే హామీలు ఇచ్చిన హామీలు పరిస్థితి ఏంది? ఆయన 2 విధాలుగా 2 దిక్కుల కత్తి నూరి పెట్టిండు రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించినవి కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ఓటర్లని కూడా వాళ్ళ అభిప్రాయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ గడ్డపైన ఏ పార్టీ జెండా ఎగురవుతుందనే అంశాలపైన వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏంటి చెప్పండి, రేపు ఏ పార్టీ ఇక్కడ పార్లమెంటు గెలవబోతుంది, ఏ పార్టీ గెలుస్తారు, ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నావు? ఇక్కడ మహబూబ్నగర్లోనా? మహబూబ్నగర్లో అయితే బీఆర్ఎస్ పార్టీ అండి. సెంట్రల్లో అయితే మోడీ ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ బీజేపీ గెలిస్తేనే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. మన తెలంగాణలో ఎక్కువ శాతము ఇప్పటివరకు బీజేపీ గెలవకపోయినా కూడా సెంట్రల్లో మోడీ గారే గెలిచారు. ఇక్కడ ఎక్కువ శాతం అయితే రావని అనుకుంటున్నాం బీజేపీ. బీఆర్ఎస్ఏ ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ ఉంది. అంటే మోడీ పరిపాలన ఎట్లా ఉంది 10 ఏళ్ళ మీకు? బాగానే ఉంది. అంటే ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా 3 పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్కి వెళ్ళి మన్నే శ్రీనివాసరెడ్డి, బీజేపీకి వెళ్ళి డీకే అరుణ, కాంగ్రెస్కి వెళ్ళి వంశీచంద్రారెడ్డి. ఇలా పోటీ ఎట్లా ఉండబోతుంది, ఎవరు పోటీ ఉండబోతుంది? పోటీ అంటే ఇక డీకే అరుణ ప్లస్ కాంగ్రెస్ ఉంది, కాకపోతే బీఆర్ఎస్ రావాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది, కాకపోతే బీఆర్ఎస్ఏ గెలవాలని అనుకుంటున్నాను. బీజేపీ పార్టీ రావాలని కోరుకుంటున్నాము. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వస్తే అన్ని నిధులు కానీ ఇంకా రకరకాల ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉండడు, అటు ఇటు ఇక్కడ చెప్పనికి వెళ్ళినట్లు ఉంటుంది అన్నట్టు. కేంద్రంలో ఇక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే 2 విధాలుగా మంచిగా ఉంటుంది. కాకపోతే అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, ఇంకా నిధులు దాని గురించి ఏం చెప్పడానికి అవకాశం తక్కువ ఉంటుంది. నమోదిస్తేనే కదా ఇక్కడ సీఎం కూడా ప్రజలకు పంచడం కానీ అవి జరుగుతాయి. కేంద్రంలో ఏ పార్టీ కావాలి? కేంద్రంలో బీజేపీ పార్టీ కావాలి. బీజేపీ ఏమేం చేసిన అభివృద్ధి? బీజేపీ అభివృద్ధి అంటే రైతు కిషన్ డబ్బులు ఇస్తున్నారు. ఇంకా ఇవి పేటిఎం ఇవి కానీ గూగుల్ పే కానీ ఇవి లేకుండా ఇంతకుముందు డిజిటల్ ఇండియా. ఇంకా కొద్దిగా మనకు రామాలయం కూడా లేకుంటే రామాలయం కూడా కట్టించారు. ఇంకా అంతరిక్షంలో చంద్రునిపై పోవడం కూడా ఇంతకుముందు కాలేదు, ఇప్పుడు అయింది. అందువల్ల బీజేపీ కావాలనే కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీల 3 అభ్యర్థులు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 బలమైన పార్టీలే బాగా ప్రచారం కొనసాగుతున్నాయి. ఇంతకుముందు కూడా అధికార పార్టీ ఎంపీ గారు మన్నే శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా చాలా పనులు తీసుకొచ్చినారు, డెవలపింగ్ పనులు కూడా చేసినారు. మొన్ననే కేసీఆర్ TV9 ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత కూడా బాగా ఉత్సాహం పెరిగింది. మొన్న కూడా పార్టీకి మహబూబ్ నగర్ అసెంబ్లీ పార్లమెంటు మీటింగ్ కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా బాగా జనంలో ఉత్సాహంగా పెరిగింది. వారు కూడా ముందంజలే ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. 3 పార్టీలు అయితే బలమైన పార్టీలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, లేదంటే లేను. గ్యారంటీల విషయంలో కానీ ఇటువంటి విషయంలో కానీ ఎన్కరేజ్ చేసిన కనుక మన కేసీఆర్ ఇవన్నీ ప్రచారం చేసుకుంటూ కొనసాగుతున్నాడు. దాని మీద ఉత్సవంగా మన మన్నే శ్రీనివాసరెడ్డి కూడా బాగా ఉత్సాహం పెరుగుతుంది కనుక బలోపేతం పెరుగుతుంది. విజయకేతనం అనేది టీఆర్ఎస్ది,
చెప్పలేము, ఎందుకంటే వస్తుంది అని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ఉత్సవం మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళి చాలా పుంజుకున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.